హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వార్త, రాష్ట్రంలో కొత్తగా 17 జిల్లాలు 18 జిల్లాలు రద్దు. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణలో 18 జిల్లాలు రద్దు కానున్నట్లు తెలుస్తుంది. తెరపైకి మరోసారి జిల్లాల పునర్విభజన అంశం వచ్చింది. ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్సభ జిల్లాలను ప్రకటించనుందట కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సంచలన వార్తను ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే ఇది రేవంత్ మరో పిచ్చి తుగ్లక్ పని అంటున్నారు ప్రజలు. ఈ నిర్ణయం అమలైతే రద్దు కాబోయే జిల్లాల లిస్టులో ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జన్గాం, సూర్యాపేట్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఉంటాయట. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇవాళ ప్రచురించిన కథనం ప్రకారం ఓ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 17 లోక్సభ నియోజకవర్గాలను నూతన జిల్లాలుగా ప్రకటించనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇటీవల 33 జిల్లాల్లో కొన్ని రద్దు చేసే అంశంపై చర్చించారట.